అప్పుడప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే ఒక్కోసారి నెగిటివ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఏందబ్బా నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది అని ఒకసారి బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటారంటే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు, అందుకనే మీకు ఛార్జెస్ వలన బ్యాలెన్స్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. సో వెంటనే ఆ నెగిటివ్ బ్యాలెన్స్ని కాస్త కట్టి మీరు మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి అని బ్యాంక్ వాళ్ళు చెప్తుంటారు. దాన్ని చూసి మనం భయపడిపోయి వాము అంత నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అది దాన్ని భయపడి ఆ నెగిటివ్ బ్యాలెన్స్ కడతాము, మళ్ళీ మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తుంటాం అన్నమాట. అసలుకు చాలామంది చేసే మెయిన్ తప్పు ఏంటంటే ఇదే, నెగిటివ్ బ్యాలెన్స్ని కట్టడం. ఈ వీడియోలో నేను అసలు మినిమం బ్యాలెన్స్ లేదా మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, అసలుకు ఈ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్స్ అనేవి మనకు ఎన్ని ఛార్జెస్ని వేస్తుంటాయి, అంటే ఎంత ఛార్జెస్ ఎంతవరకు మనకు ఛార్జెస్ అనేవి పడతాయి, ఒకవేళ ఛార్జెస్ పడితే అవి ఆ ఛార్జెస్ అనేవి నెగిటివ్ బ్యాలెన్స్లో కూడా పోవచ్చా, నెగిటివ్ బ్యాలెన్స్ పోతే మనం ఆ డబ్బుల్ని కట్టాలా లేదా అనే విషయాలన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ కనుక మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మీరు ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ ఛానల్లో నేను స్టాక్ మార్కెటు, అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగు, ఇన్సూరెన్సు, పెన్షను ఇట్లాంటి అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తుంటాను. ఒకసారి వెళ్ళి చూడండి. అవి కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే మనము ఏ బ్యాంకులోనైనా కానీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే, అంటే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్స్ అనేవి జనరల్గా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఈ మధ్య ఇవ్వట్లేదు అనమాట. ఎందుకు ఇవ్వట్లేదంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తే మనం ఏం చేస్తామంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం యూజ్ చేసుకుంటాము, మనం ఏం బ్యాలెన్స్ మెయింటైన్ చేయము అనమాట. మనకు అవసరమైనప్పుడే వేసుకుంటాము, వాడతాము. దానివలన బ్యాంకులకు ఏం లాభం రాదు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే బ్యాంకులో ఆ డబ్బులను ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఎన్నో రెట్లు ప్రాఫిట్స్ని పొందుతారు. ఎన్నో రెట్లు ప్రాఫిట్స్ 12%, 20% అట్లా ప్రాఫిట్స్ పొంది మనకు చాలా తక్కువ ఇంట్రెస్ట్, అరౌండ్ 2.5%, 3% అంతకంటే ఎక్కువ ఇయ్యరు మన సేవింగ్స్ అకౌంట్ మీద. సో వాళ్ళ ఐడియా ఏంటంటే బ్యాంకు వాళ్ళు ప్రాఫిట్లు పొందాలి అంటే మినిమం బ్యాలెన్స్ అనేది కొంత మెయింటైన్ చేయమని ఈ మధ్య ఎప్పటి నుంచో సేవింగ్స్ అకౌంట్ని ఆ ఆప్షన్ తోటి ఈ బ్యాంక్స్ అనేవి అడుగుతున్నాయి అన్నమాట. మినిమం మీరు ఇంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదా మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటే ఏంటో తెలవాలి. ఇది అందరికీ తెలియకుండా అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. అసలు మినిమం బ్యాలెన్స్ ఇంత మెయింటైన్ చేయాలా లేదా అనేది ఎవరు పట్టించుకోకుండా అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ 5,000 ఉన్న అకౌంట్ ఓపెన్ చేస్తారనుకోండి. మీరు ఆ విషయం పట్టించుకోకుండా మీరు ఏం చేస్తారంటే 5,000 మొత్తం ఖర్చు చేస్తారు. 5,000లో ఒక 2,000 ఖర్చు చేశారనుకుందాం, 3,000 ఉంది. అయితే మీరు ఆ మిగతా అమౌంట్ 2,000ని మీరు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయరు. అంటే మినిమం 5,000 మెయింటైన్ చేయకుండా ఉండేసరికి ఏమవుతుందంటే బ్యాంక్స్ అనేవి ఆ షార్ట్ ఫాల్ అమౌంట్ 2,000 మీద ఛార్జెస్ అనేవి వేస్తాయి. ఈ విధంగా ఛార్జెస్ వేసుకుంటే ఆ 3,000 కాస్త జీరో అవుతుంది, ఆ జీరో కాస్త నెగిటివ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. ఈ సేవింగ్స్ అకౌంట్స్ అనేవి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ 10,000 మెట్రో సిటీలో అయితే, లేకపోతే అర్బన్ ఏరియాలో అయితే 10,000 గాను, మామూలుగా సెమీ అర్బన్ ఏరియాలో అయితే 5,000 గాను, రూరల్ ఏరియాలో అయితే 2,500 అలా జనరల్గా యావరేజ్గా అన్ని బ్యాంక్స్ ఇలానే తీసుకుంటాయి. అది బ్యాంకుని బట్టి కూడా వేరీ అవుతుంటుంది. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్ తీసుకుందాం. ఒక మంత్లో ఆ 30 డేస్లో యావరేజ్గా మెయింటైన్ చేసే బ్యాలెన్స్ని మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు HDFC బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, మెట్రో సిటీస్ లేదా అర్బన్ ఏరియాస్లో దాని మినిమం బ్యాలెన్స్ ఆర్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి 10,000గా ఉంటుంది. మీరు ఒక నెలలో అంటే 30 డేస్లో టోటల్గా యావరేజ్ 10,000 మెయింటైన్ చేయాలి. అంటే డే 1లో 10,000, డే 2లో 10,000 అంతకంటే ఎక్కువ, డే 3లో 10,000 అంతకంటే ఎక్కువ, అప్ టు డే 30 ఆ రోజు కూడా 10,000 అంతకంటే ఎక్కువ. సో టోటల్గా వచ్చిన బ్యాలెన్స్ని 30 తోటి డివైడ్ చేస్తే వచ్చే బ్యాలెన్సే యావరేజ్ బ్యాలెన్స్ అంటారు అనమాట. సో 30 డేస్కి ఉండే యావరేజ్ బ్యాలెన్సే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనమాట. ఈ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయకపోతే బ్యాంక్స్ అనేవి ఛార్జెస్ వేస్తుంటాయి.
జనరల్గా మనం హెచ్డిఎఫ్సి బ్యాంకుకి తీసుకుంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే 6% ఆఫ్ ద షార్ట్ ఫాల్ అమౌంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, లేకపోతే 600 ఏది తక్కువ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 మినిమం బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లో మీరేం చేస్తారంటే 5,000 బ్యాలెన్స్ ఉంచుకున్నారు అనుకోండి. సో 5,000 షార్ట్ ఫాల్ ఉంది. ఈ 5,000 మీద షార్ట్ ఫాల్ అంటే దాని మీద ఛార్జెస్ వచ్చేసి 6% ఆఫ్ 5,000 అంటే 300. సో మనకు 300 అనేవి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వలన ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. మీరు ఇంకా ప్రతి నెల అలా మెయింటైన్ చేయకుండా ఉన్నారనుకోండి, ఈ విధంగానే ఛార్జెస్ పడుతూ ఉన్న బ్యాలెన్స్ కట్ అయ్యి నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంక్స్ అనేవి నెగిటివ్ బ్యాలెన్స్ను వేయకూడదన్నమాట. మ్యాక్సిమం 0 బ్యాలెన్స్ వరకే తీసుకుపోవాలి. మీ దగ్గర ఉన్న అమౌంట్ని కట్ చేసి మాత్రమే 0 బ్యాలెన్స్ వరకే తీసుకోవాలి. నెగిటివ్ బ్యాలెన్స్ అసలుకి వేయకూడదు. ఒకవేళ వేసినా కానీ మీరు ఆ డబ్బుల్ని కట్టకూడదు. మీరు ఏం చేయొచ్చు అంటే ఆర్బీఐ ఒంబుడ్స్మన్ అని ఉంటుంది వెబ్సైట్లో, ఆర్బీఐ వెబ్సైట్లో, అందులో మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇట్లా పర్టికులర్ బ్యాంక్ నాకు నెగిటివ్ బ్యాలెన్స్ వేసింది, సో మీరే యాక్షన్ ఏదైనా తీసుకోండి అని ఆర్బీఐ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేస్తే వెంటనే మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది బ్యాంక్ నుంచి డెఫినెట్గా వస్తుంది. సో ఈ విధంగా మీరు పొరపాటున కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ నెగిటివ్ బ్యాలెన్స్ అనేది ఉంటే బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని కట్టమని అంటే వెంటనే మీరు ఆర్బీఐ ఒంబుడ్స్మన్లో కంప్లైంట్ చేయండి. మీ ప్రాబ్లం అనేది వెంటనే సాల్వ్ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.